కమ్యూనిస్టులంట రైట్ టు ఇన్ఫర్మేషన్ రికార్డులు ప్రకారం అంట దే ప్రభుత్వం దేశవ్యాప్తంగా 40 సైనిక పాఠశాలను ప్రైవేటీకరించిందట. వాటిలో 90% ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు మరియు బీజేపీ నాయకుల చేతనే నిర్వహించబడుతున్నాయంట. అట్లాంటి ఒక పాఠశాలను అదానీ గ్రూప్ కూడా నడుపుతుందంట. ఈ దేశం సైనికులకి బదులుగా భవిష్యత్ విద్వేషకాలను తయారు చేస్తుంది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకవేళ ఆర్ఎస్ఎస్ఏ చేస్తే దేశభక్తులను తయారు చేస్తుంది. ఇక్కడ దేశభక్తులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే దేశభక్తి. నువ్వు దేశభక్తితో ఉండాలంటోంది. మతం పిచ్చతో, కులం పిచ్చతో ఉండొద్దంటోంది. చైనా ప్రేమతో ఉండొద్దంటోంది. భారతదేశం మీదకి చైనా దాడికి వస్తే భారతదేశం తప్పు చేసిందని చైనా వాళ్ళకి రక్తదానం చేసే దిక్కుమాలిన అలవాటు ఆర్ఎస్ఎస్కి లేదు కదా. ఆర్ఎస్ఎస్ ఆ రోజున రక్తదానం చేసింది మన సైన్యానికి. చైనా సైన్యానికి రక్తదానం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది. అది పక్కన పెడదాం. ఎవరు చెప్పారు వీళ్ళకి ప్రైవేట్ చేసేసారు? పోనీ అదానీ ఏమన్నా ఆర్ఎస్ఎస్సా? అంటే విష ప్రచారం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతోనే సుదీర్ఘకాలం పాటు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు మరొక కొత్త పద్ధతి. చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే 2-3 ఏళ్లలోనంట సైన్యంతో ఈ దేశాన్ని ఆక్రమించేసుకుంటుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే ప్రచారం. రాహుల్ గాంధీ నోటితో చెప్పేదాన్ని వీళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్తో ప్రజల మెదళ్ళలోకి విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.